शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ఓం శ్రీ గురుభ్యో నమః। రామకృష్ణ నిహాన్ ఆస్ట్రోన్యూమరాలజీ స్పిరిచువల్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు। ఈ వీడియోలో ముఖ్యంగా నేను మీకు తెలియజేసేది ఏంటంటే, మీ పూర్వీకులు చేసినటువంటి పాప పుణ్య కర్మ ఫలాలు కూడా నేను కొన్ని రాశుల పేర్లు చెప్తానంటే ఆ రాశులపై ఎక్కువగా ప్రభావం చూపెడుతుంది। ముఖ్యంగా మనము మన తల్లిదండ్రులు చేసిన మంచి పనులు ఏమైనా ఉంటే ఈ యొక్క కొన్ని రాశుల మీద ప్రభావం చూపెట్టి వాళ్ళు చాలా అదృష్టవంతులు అవుతారు। ఒకవేళ మన తల్లిదండ్రులు తెలిసి తెలియక చేసిన తప్పులు ఏమైనా ఉన్నా కూడా ఈ రాశులపై ప్రభావం జరిపి మీకు చాలా నష్టాలు వాటిల్తాయి। నేను ఒకటే ఉదాహరణ చెప్తానండి। మీ నాన్నగారు మీకు వేల కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదిస్తే మీ నాన్నగారి తదనంతరం అవి ఎవరికి చెందుతాయి అంటే వాళ్ళ బిడ్డలు కొడుకులు కానీ బిడ్డలకు కానీ ఇది చెందే అవకాశం ఉంటుంది। ఒకవేళ మీ నాన్నగారు మీకు ఒక కొన్ని కోట్ల రూపాయల నష్టాన్ని చూపి ఆర్థిక సమస్యలు రుణ బాధలు ఉన్నాయనుకోండి, ఆ రుణ బాధలు ఎవరు తీర్చాలి, ఎవరి మీద పడుతుంది? మనకు తల్లిదండ్రులు మనల్ని కన్నందుకు అవి మన మీదనే పడే అవకాశాలు ఉంటాయి। పెద్దవాళ్ళు చేసిన తప్పులే కానీ ఒప్పులే కానీ ఏవైనా కూడా మనమే స్వీకరించాలి, పక్కనున్న వాళ్ళు స్వీకరించడానికి ఉండదు। ఒక చిన్న ఉదాహరణ అండి, ఒక బంతిని తీసుకొని మనకు గోడకేసి ఆ బంతిని కొట్టండి। ఆ బంతి మనం ఎక్కడైతే మనం ఏ సైడ్ నుండి అయితే కొట్టామో అది మన చేతిలోకే వస్తుంది, కానీ పక్కన వాడి చేతిలో మాత్రం అసలు పడే అవకాశమే ఉండదు। గోడకేసి కొట్టిన బంతి తిరిగి మన చేతిలోనే పడుతుంది। అంటే మన తల్లిదండ్రులు చేసిన కర్మ ఫలితాలు మంచి చెడులు మన మీదనే స్వీకరించవలసి వస్తుంది। కాబట్టి వీటి నుంచి బయటపడే మార్గం ఏంటంటే, మనము మన సరైన బలాన్ని మనం చేకూర్చుకోవడం అంటే మన పేరులో ఉన్నటువంటి బలాన్ని మనం పెంచుకోగలిగితే మాత్రం మనం పాజిటివ్ అనేది కూడా మనం తీసుకోవడం జరుగుతుంది, నెగిటివ్ను పక్కకు తప్పుకోవడం జరుగుతుంది। దాంట్లో కొన్ని రాశులు అవేంటంటే ఇక్కడ మనం గమనించండి, ఇక్కడ ఈ రాశుల ప్రభావం ఎక్కువగా పడుతుందండి। అదేంటంటే మేషరాశి మరియు సింహరాశి, ధనుస్సు రాశి ఇవి అగ్నితత్వపు గల రాశులు। మేషరాశికి అధిపతి కుజుడు, సింహరాశికి అధిపతి రవి, ధనుస్సు రాశికి అధిపతి గురువు। ఇవి మూడు కూడా అగ్నితత్వపు గల రాశులు। వీటిపై ఎక్కువగా ప్రభావం పడుతుందండి పూర్వీకులు చేసిన కర్మ ఫలితాలు। అదేవిధంగా మరియు భూతత్వపు రాశులు వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి। వృషభ రాశికి అధిపతి శుక్రుడు, కన్యా రాశికి అధిపతి బుధుడు, మకర రాశికి అధిపతి శని। మరియు మూడు రాశులు మరియు వాయుతత్వపు గల రాశులు మిథున రాశి, తులారాశి, కుంభరాశి। మిథున రాశికి అధిపతి బుధుడు, తులారాశికి అధిపతి శుక్రుడు, కుంభరాశికి అధిపతి శని। ఈ యొక్క 9 రాశుల మీద ఎక్కువగా తల్లిదండ్రులు చేసినటువంటి కర్మ ఫలితాలు వీళ్ళు అనుభవించక తప్పదు అని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలుస్తున్నాం। మరి దీని నుండి మనం బయటపడాలంటే మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మన డేట్ ఆఫ్ బర్త్కి మన పేరు మనం కరెక్ట్గా సెట్ చేసుకున్న ఎడల మీకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లైఫ్ అంతే కూడా చక్కగా ఉంటుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి। ధన్యవాదాలు।